ఇప్పుడు కాళేశ్వరం నీళ్లు వస్తాయి వచ్చే జూన్ కంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ గుండెలు అవిసిపోతున్నాయండి. భూమి కాళ్ళ కింద కదిలిపోతా ఉంది. ఏం చేసైనా సరే దాన్ని ఆపాలి. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టు మీద 119 కేసులండి. ఏం అవసరమని కాంగ్రెస్ పార్టీకి ఇంత దుగ్ధ? ఇలా మేము ఇస్తున్నది 6 లక్షలు, 12 లక్షలు, 9 లక్షలు. నేను అడుగుతున్న కాంగ్రెస్ పార్టీ మొత్తం చరిత్రలో మీరు కట్టిన ప్రాజెక్టులకు మీ ముఖాలకి నడన 6 లక్షలు ఇచ్చిండ్రా? రిహాబిలిటేషన్ కింద రైతులు భూ నిర్వాసిత ఇల్లు కట్టుకోవడానికి మీ జిందగీలో మీ పరిపాలనలో 5,04,000 రూపాయలు మీరు ఇచ్చిండ్రా? 70,000 రూపాయలు చేతులు దులుపుకున్నారు. మీరు ఇందిరా ఆవాస్ యోజన ఇల్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ఇవన్నీ చరిత్ర. నేను చెప్పేది ఇప్పుడు ప్రజలు వింటున్నారు. నేను చెప్పేది తప్పైతే శిక్ష మాకు విధిస్తారు, నేను చెప్పేది రైట్ అయితే అదే కాంగ్రెస్ శిక్ష విధిస్తారు. ఇట్లా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం గాని, డిండి ఎత్తిపోతల పథకం గాని, కాళేశ్వరం ఎత్తిపోతల పథకం గాని సాగునీరు రాకుండా రకరకాల కేసులు వేయటం, జీవో 123 తెస్తే దాని మీద కేసు, దాన్ని చట్టం చేసి రాష్ట్రపతి ఆమోదం అంతే మళ్ళీ ఇప్పుడు దాని మీద కేసు, దాని మీద కూడా చేసినప్పుడు కేసు, జీవో మీద కేసు, జీవో చట్టం అయితే ఇప్పుడు మళ్ళీ పిల్లి నిన్న పడ్డది హైకోర్టు. కోర్టు పోవద్దు మీ జాగిరా అని అన్యాయం అయితే కోర్టుకు పోరా? మీకు సిగ్గుశరం ఉంటే మీ కాన్స్టెన్సీలో ఉన్న వ్యక్తి మల్లన్న సాగర్ వాళ్ళు నువ్వు బిర్యానీ పెడితే వచ్చి నీ బిర్యానీ వద్దు, నువ్వు వద్దు, తినంపో, మా భూమి మాకు కావాలా, ఇది మల్లన్న సాగర్కు కానీ దేనికి ఇయ్యము మా బావని చెప్పి వ్యతిరేకంగా నీ భోజనంకు రిఫ్యూజ్ చేసిపోయిన మహా రైతులు వాళ్ళు కాంగ్రెస్ అంటాం. ఇప్పుడే జానారెడ్డి గారు చెప్పినట్టు ఆ ప్రశాంత్ అనే వ్యక్తి ఈ మన కోర్టుకు పోయినాయనే టీఆర్ఎస్ సింపథైజర్, ఆ ఎడ్యుకేట్ టీఆర్ఎస్ సింపథైజర్. ఏది యూటర్న్ కాగానే నువ్వు కేలా ఎగ్జాంపుల్ గా రాగానే అన్నాడు హౌసింగ్ స్కామ్ అన్నాడు, గాయబ్. ఏమైందో హౌసింగ్ తెలియదు. ముఖ్యమంత్రి కాగానే అయోధ్య సొసైటీ 2-3 మీద జేసీబీ పెట్టిండు, మళ్ళా లోపల అయ్యప్ప సొసైటీ, మళ్ళీ ఏమైందో అండర్ గ్రౌండ్ డీలింగ్, ఆ గైవే అయిపోయింది ఆ పని. దీనికి అడ్డం కాంగ్రెస్ వచ్చింది ఆయనకు ఎంక్వైరీకి. దాని తర్వాత పేపర్ లీకేజ్, ఎంసెట్ లీకేజ్, దానికి కూడా కాంగ్రెస్ అడ్డం వచ్చిందా? ఎవరైనా కోర్టుకు పోయిరా? నయీం కేసుకు ఓ అన్నావు, నువ్వే అన్నావు, ఇంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు, భూములు ఉన్నాయి, కోట్ల రూపాయలు అన్నావు, మళ్ళా ఖతం చేసినావు. మియాపూర్ వచ్చింది, మియాపూర్లో 100 కోట్లు నేనే పట్టిన, నేనే తీసుమార్హా అన్నావు. మళ్ళీ 8 దినాలకు ఆయన రివ్యూ పెట్టేసి ఒక్క ఇంచ్ కూడా పోలేదు అంటే సుప్రీంకోర్టు ఏమో ఆ దోషులను బెయిలిచ్చింది. ఇప్పుడు డ్రగ్స్ వచ్చింది. డ్రగ్స్ మాఫియా ఇంటర్నేషనల్ లెవెల్లో ప్రపంచంలో హైదరాబాద్ డ్రగ్ హబ్ అని రుజువు చేపించుకున్నాం. చిన్న పిల్లల మానసిక స్కూల్స్ల మీద చదివే పిల్లలకు డౌట్లో పడ్డారు తల్లిదండ్రులు. అరే ఏ స్కూల్ में पढ़ाए तो हमारे बच्चे को ऊपर ड्रग्स का कहाँ है होता कि నా బిడ్డ పెళ్లి అవుతుందో కాదో ఈ స్కూల్ నుంచి ఇమీడియట్ తీస్తారే భవిష్యత్తు నా బిడ్డ మీద ఏమొస్తుందని భయం ఆందోళన చేసేసినాం, టెర్రరిజం చేసేసినాం. ఇప్పుడు ఏమన్నా అయిపోయింది కదా, 15 దినాలు అడ్వర్టైజ్మెంట్ అయిపోయింది కదా, ఓకే క్లోజ్ ఖతం. ఇక నో అరెస్ట్. పహాడ్కు ఖోదే చువా నికాలే, కొండను తవ్వి ఎలుక కూడా పట్టలేదు, కనీసం తోక కూడా దొరకలే.